కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో రవాణా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరియు ఇక్కడి ప్రజలకు వాటర్ సప్లై లేనందున చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 2007 సంవత్సరంలో ప్రారంభించిన ఈ చుట్టుపక్కల కాలనీలు అనేక పర్యాయాలు కాలనీలో పెంచుకుంటూ పోగా ఇక్కడి దాదాపు 2000 గృహాలు అయ్యాయి. సరైన రోడ్డు వ్యవస్థ లేక, నీటి వ్యవస్థ లేక ఇక్కడికి ప్రజలు తమ కుటుంబాలతో రాలేకపోతున్నారు. ఫేజ్ 2లో ఈరోజు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వచ్చి మన చుట్టుపక్కల ఉండే కాలనీలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఒకటి సరైనటువంటి రవాణా వ్యవస్థ లేనందున, రెండోది నీటి వసతులు లేనందున ఇక్కడికి కుటుంబాలు తరలి రావడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకోసం అంటే వర్షాకాలం వచ్చిన ఈ 4 వీలర్ 2 వీలర్ లేదా 3 వీలర్ రానటువంటి పరిస్థితి ఉండడం వల్ల కావున అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడికి వచ్చి తొందరగా ఈ సరైనటువంటి రోడ్డు వసతులను ఏర్పాటు చేయాలి. మరియు నీటి సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. తర్వాత గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లను మనము ఇక్కడ మీరు గమనిస్తే పక్కన 2 కాలనీలు ఉంటే దానికి 8 అడుగుల్లో రోడ్డును శాంక్షన్ చేశారు. తర్వాత మనం చూస్తే అక్కడ ఒక పక్కన 3 మెట్లు, ఇటు పక్క 3 మెట్లు ఉంటే ఆ పైన ఇళ్లకు వెళ్ళడానికి మీకు ఎక్కడైనా స్థలం ఉందా? మీకు ఈ విషయాన్ని కూడా అధికారులు గమనించి పక్కన ఉండే లేఅవుట్లకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఏంటంటే దాన్ని మరోసారి ఆలోచించి పక్కన ఈ కాలనీలు ఉన్నాయి కదా, అటుపక్క ఆల్రెడీ కట్టారు. తర్వాత ఇటుపక్క వీళ్ళు కట్టిన తర్వాత మెట్లు కడితే అవతల ఇళ్లకు వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని మీరు గమనిస్తున్నారు. కావున అధికారులు ఇలాంటి లేఅవుట్లు ఎక్కడున్నా కానీ మరోసారి పరిశీలించి ఇలాంటి భవిష్యత్తులో సమస్యలు రాకుండా అధికారులు గమనించాలి. ఎందుకోసం అంటే చూడండి, మీరు 8 అడుగులు ఈ రోడ్డు 8 అడుగులు ఉంటే చూడండి, ఇటుపక్క మెట్లు అటుపక్క కూడా మెట్లు వచ్చిన తర్వాత ఇక్కడికి మెట్లు వస్తాయి. ఈ మధ్యలో వెళ్ళాలంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? పక్కన ఇల్లు ఉంటాయి, వీళ్లకు రవాణా వ్యవస్థ కావాలి, ఇటుకలు తర్వాత సిమెంటు ఇలాంటి పక్కన ఇల్లు కట్టుకోవడానికి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కావున మరోసారి అధికారులు ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఇప్పుడే మీరు పరిష్కారం చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ కూడా సరైనటువంటి రవాణా వ్యవస్థ లేదు. అందువల్ల అక్కడ కూడా రవాణా వ్యవస్థ ఉంటే ఆ ఇళ్లలో కూడా ఈ కుటుంబాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం గమనిస్తే ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో దాదాపు 30 నుంచి 60% పనులు పూర్తి అయ్యాయి. అదే సరైనటువంటి రోడ్డు వ్యవస్థ ప్రభుత్వం దాన్ని సమకూరుస్తే, అధికారులు దీని మీద గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఇక్కడ కూడా కుటుంబాలు తరలి వచ్చి ఇక్కడ నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ మరోసారి సమస్య లేకుండా ప్రభుత్వం